హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆనపకాయ వేపుడు పాలు వేసుకొని ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. ఫస్ట్ అయితే మూకుడు పెట్టేసుకున్నాము, గ్యాస్ వెలిగించేసుకొని దీంట్లోకి ఆయిల్ వేసేసుకొని అది కాస్త వేడెక్కించిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా చెదగొట్టుకునే వేసుకోవాలి, లేదంటే నూనె అనేది పైకి తుల్లుతుందనమాట. వెల్లుల్లి కాస్త వేగనిచ్చి దాని తర్వాత మిగిలిన తాలింపులు వేసేసుకోవడమే. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, సో ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి వేసేసుకున్నాను నేను. చూడండి, సో అవి కాస్త వేగనిచ్చిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి. సో ఆనపకాయ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, ఫ్రై కాబట్టి చిన్న చిన్నగా అయితేనే బాగుంటుంది. సో ఇలాగా ఆనపకాయల ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి, వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మనం దీంట్లోకి పసుపు వేసేసుకుందాము. పసుపు వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుందాము. అయితే ఇది వేపుడు కాబట్టి ఇంక దీంట్లో మనం నీళ్ళు అయితే ఎక్కడ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి, లేదంటే మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు. సో అలాగా మగ్గించుకోవాలండి వాటిని చక్కగా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండండి. మనం దీంట్లో వాటర్ అనేది వేయకపోయినా సరే ఆ ఆనపకాయ నుంచి వాటర్ అనేది చాలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ అనేది వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. అయితే ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి, ఆమె చేస్తున్నారు. ఇది పాలు వేసి ఇదంతా కూడా మామూలుగా అయితే అసలు మేము చేసుకోము, మా అమ్మమ్మ చేస్తున్నారు ఇలాగా. సో నేనైతే వీడియో తీస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదంట, సో అందుకని. సో ఇలాగా చూస్తున్నారు కదండి, స్టార్టింగ్ అసలు వాటర్ ఏమీ లేవు, అలా ఉండే కొద్దీ వాటర్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఫైనల్గా మనకి వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది, అలానే ఆనపకాయల సైజ్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. అలానే మనకి ఆనపకాయ ముక్కలంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి. పాలు కూడా ఎక్కువగా ఏం వేయనక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. సో పాలు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి సేమ్ ఇంతకు ముందు ఎలా చేసామో అలాగే ఇంకాస్త దాన్ని ఉడకనివ్వాలి. అంటే మనం పాలు పోసాం కదండి, సో అదంతా కూడా చక్కగా దగ్గరికి అవ్వాలి. మనకి ఇలా అవుతుందండి. పాలు ఏదో విరిగిపోయినట్టు కనిపిస్తుంది, బట్ అది అంతే అండి. ఈ రెసిపీ ఇలానే ఉంటుంది చూడడానికి అయితే. అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకని చెప్తున్నాను. సో ఫైనల్గా మనకి చక్కగా అది ఎగిరేంత వరకు, అంటే అంతా కూడా దగ్గర పడేంత వరకు వెయిట్ చేయాలి. మనకి పాలు అనేది మొత్తం కూడా ఇంకిపోయి మొత్తం దగ్గర పడుతుందండి. అప్పుడు మనకి వేపుడు అనేది అయిపోయినట్టే. సో ఎంత టేస్టీగా ఉంటుంది. సో అందరూ కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా అందరూ ఒకసారి ట్రై చేసి